అలంపూర్ జోగులాంబ ఆలయ ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అర్చకుడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ విజిలెన్స్ కమిషనర్ కృష్ణవేణి తెలియజేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పలు ఇతర ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంది. అర్చకుడి వద్ద ఉన్న ఆభరణాలు, వస్తువులు అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్చకుడు అఘోరి నాగసాధువును తన ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే సైతం పలు ఆరోపణలు చేశారు. అన్ని ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులు ఆయనపై వేటు వేశారు. ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇటీవల కాలంలో జోగులాంబ దేవాలయం మీద పేపర్లో కానీ లేదంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కంప్లైంట్స్ అవి వస్తున్నాయి. కాబట్టి ఆ విషయంగా నన్ను కమిషనర్ ఇవాళ దేవాలయానికి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఆ విషయంగా నేను ఇవాళ వచ్చాను. ఈ ఎంక్వైరీలో భాగంగా దేవాలయంలో పనిచేసే అన్ని అంటే మతపరమైన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వైపున ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. నాకు పూర్తి నివేదిక కమిషనర్ గారికి అందజేస్తాను. రిపోర్ట్ కదా, నా రిపోర్టు బహుశా ఒక 2-3 days లో ఇచ్చేస్తాను. ఆనంద్ శర్మ అనే ఉప ప్రధాన అర్చకుల మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద ఇవాళ నేను ఇక్కడికి రావడం జరిగింది.